అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలం. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పుకొని ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ యొక్క విశ్వాస్యతను బట్టి, వాత్సల్యతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా, అపరిమితమైన మీ జ్ఞానాన్ని బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. కలువరి సిలువలో మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. మాకు దయచేసిన రక్షణ భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, గడిచిన కాలంలో అనేకసార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని పోషించారు, ఆదరించారు. ప్రభువా, అనేక సార్లు మమ్మల్ని దర్శించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, వాక్యాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. మీ మాటలను బట్టి, జీవం కలిగిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీరే మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన దీవించమని, అలాగే ప్రభువా
విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. A.W. టోజర్ అనే ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే, దేవునితో యేసు ప్రభు వారితో సిలువ వేయబడిన వాళ్ళు, అంటే ఎవరైతే యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారో, ఆయనతో పాటు సిలువ వేయబడ్డాము, పాప జీవితానికి చనిపోయామని నమ్ముతున్నారో వాళ్ళు ఎలా ఉంటారన్నది ఒక మూడు మార్క్స్ చెప్పాడు. 3 మార్క్స్, అంటే వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అని. వాళ్ళు ఒక్క మార్గంలోనే ఒకే డైరెక్షన్లో వెళ్తారని, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు వెనక్కి చూడరని, నిజమైన క్రైస్తవులు శిష్యులు ఇలా ఉంటారని. అలాగే వాళ్ళ సొంత ప్రణాళికలు ఏమి, క్రైస్తవ మార్గంలో వాళ్ళ సొంత ప్రణాళికలు ఏమి ఆలోచించరు, పెట్టరు అని చెప్పాడు. అంటే ఇవి క్రైస్తవులుగా నిజంగా యేసు ప్రభువాన్ని వెంబడించే వాళ్ళంగా, యేసు ప్రభువాన్ని ప్రభువుగా ఆయన ప్రభుత్వం కింద బ్రతికే క్రైస్తవులు ఈ విధంగా ఉంటారని ఆయన చెప్పారు. ఇక్కడ మనం చూస్తే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, ఆ పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక 3వ అధ్యాయంలో చదివితే, ఒక లేమ్ పర్సన్, అంటే కుంటివాడు, ఆయన్ని చూసి వాళ్ళు మా దగ్గర ధనం ఏమి లేదు, నీకు ధనం ఏమేమో కానీ మా దగ్గర ఉన్నది మీకు ఇస్తామని చెప్పి ఆయన్ని స్వస్థపరుస్తారు. ఆయన లేచి నడుస్తాడు. ఇవన్నీ ఆ యొక్క యెరూషలేం టెంపుల్లో గేట్ దగ్గర, ద్వారం దగ్గర ఆయన అడుక్కుంటూ ఉంటాడు. సో ఇది మనకి తెలిసిన వాక్యమే. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వాళ్ళందరూ అక్కడ అతను నిజంగా చాలా అద్భుతం జరిగిందన్న విషయం అందరికీ అర్థమయ్యి వేల మంది అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పిన సువార్తను విని, పురుషులే 5,000 మంది ఆ రోజు రక్షణ పొందినట్లు మనం గమనించుకుంటున్నాం. సో అంటే ఒక అప్రోర్ వచ్చిందనమాట యెరూషలేంలో చూస్తే. అంటే ఇంత అద్భుతం, పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్న అతను స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు ఒక చిన్నప్పటి నుంచే, అంటే పుట్టినప్పటి నుంచే అతనికి లేదు, నడిచే పరిస్థితుల్లో లేడు. అటువంటి ఆయన స్వస్థత పొందడం అంటే అసలు గొప్ప అద్భుతం యేసు ప్రభు వారి ద్వారా జరిగింది, ఆ శిష్యులు చేశారు. ఇది అంటే యేసు ప్రభు వారి ద్వారా శిష్యులు ఇటువంటి అద్భుత కార్యం చేసినప్పుడు అనేక మంది ప్రజలు అది నమ్మి, దేవుడు యేసు ప్రభు వారి మెస్సియా అని, రక్షకుడని వాళ్ళు చెప్పిన సువార్తను నమ్మి, అక్కడ అతను సంతోషంగా అతను కూడా రక్షణ పొందినట్లు మనకు అర్థమవుతుంది. ఆ ప్యాసేజ్ చదివితే అతను కూడా దేవుణ్ణి అంగీకరించినట్లు. అతని చిన్నవాడు కాదు, 40 సంవత్సరాలు వయసు కలిగిన వాడని వాక్యంలో ఉంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది అని చూడండి. ఇంత అద్భుతం చేసిన తర్వాత ఆ పెద్దలు, యాజకులు వాళ్ళంతా మారిపోవాలి. యాక్చువల్గా వాళ్ళంతా అర్థం చేసుకొని మనం నిజంగా దేవుని కార్యం ఏదని అర్థం చేసుకొని వాళ్ళు మారుమనసు పొందాల్సింది పానిచ్చి, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం, వాళ్ళ అధికారం చలాయించడం కోసం యేసు ప్రభు వారి యొక్క నామం వాళ్ళకి ఇష్టపడట్లేదు, ఆ మార్గం వాళ్ళకి ఇష్టం లేదు. యేసు ప్రభు వారిని సిలువేశారు. ఇప్పుడు శిష్యుల మీద కూడా శిష్యులు కూడా హింసించడానికి, లేకపోతే వాళ్ళని ట్రబుల్ చేయడానికి చూస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో నిజంగా అంటే నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటే సొంత ప్రజల మధ్య మనకు వ్యతిరేకత అన్నది మనం గమనించవచ్చు. మన చర్చిలో వాళ్ళే మనల్ని వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో
చర్చ్ అనేది అంటే ఏదైతే సంఘాలుగా పిలువబడుతున్నాయో ఆయా దేశాల్లో మనం చూస్తున్నప్పుడు మన దేశంలో కావచ్చు, ఆయా వేరు దేశాల్లో కావచ్చు, వాళ్ళు నిజంగా లోకంలో కలిసిపోతున్న పరిస్థితి. చర్చ్ అన్నది లేకపోతే అనేకమైన సంఘాలు, సంఘ కాపర్లు సరైన పరిస్థితుల్లో లేక లోకం ఏ విధంగా ఉంటే లోకానికి అనుగుణంగా మారిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మనం అర్థం చేసుకొని మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకొని అటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మార్గం, యేసుప్రభు వారు చూపించిన మార్గం, ఆ జీవితం మాత్రమే జీవించడానికి తీర్మానించుకోవాలి. లేకపోతే చాలా ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. యేసుప్రభు వారి అధికారం ఎవరికి ఇష్టం ఉండదు. క్రైస్తవులు అనబడి చెప్తున్న వాళ్ళతో సహా దేవుని అధికారం కింద ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, దేవుని మాటకు లోబడుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది, వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయం తీసుకొని బ్రతుకుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కొంతమంది దేవుని కోసం బ్రతకాలని వాళ్ళు తీర్మానించుకుంటే వాళ్ళకి అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇంట్లో వాళ్ళే లేకపోతే సంఘంలో వాళ్ళే పెట్టచ్చు. అది మొదటి శతాబ్దం నుంచే అపవాది అటువంటి శ్రమలు, అటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు సంఘానికి. ఇది ఒక ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. వారిని బలాత్కారంగా పట్టుకొని, చూడండి, సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చూడండి, కావలి పెట్టి వాళ్ళని నైట్ అంతా అలాగా ఉంచేశారు. వాక్యం విని వారిలో అనేక మంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగగా. చూడండి, వాళ్ళకి యేసుప్రభు వారు చెప్పిన బోధలు, ఆయన చూపించిన మార్గం వాళ్ళకి ఇష్టం లేదు. ఆల్రెడీ యేసుప్రభు వారిని సిలువకు అప్పగించారు. ఆయన్ని మరణానికి అప్పగించేశారు అన్నది మనకు తెలుసు. అయినప్పటికీ వీళ్ళు ధైర్యంగా ఇంకా సువార్త ప్రకటిస్తూ ఉన్నారని, వాళ్ళ మనుగడికి దెబ్బ అవుతుందని చెప్పి, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పోతాయని, వాళ్ళకి ప్రజల మధ్య ఉన్నటువంటి నమ్మకం పోతుందని వాళ్ళు దేవుని అద్భుత కార్యాలు చూసి కూడా వాళ్ళు మారట్లేదు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం మన ముందుంది, క్రైస్తవ చరిత్ర మన ముందుంది. చూడండి, ప్రవక్తల దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి ఆ యొక్క చరిత్ర అంతా మన మధ్య, మన చేతుల్లో బైబిల్లో ఉంది. బైబిల్ తెలిస్తే దేవుడు మనతో పాటు ఉండి మనతో మాట్లాడతాడు. అటువంటి శక్తి కలిగిన జీవితం జీవించే అవకాశం యేసుప్రభు వారి మార్గంలో ఉంది. అయినప్పటికీ అనేక మంది లోకంతో కలిసిపోతున్న వాళ్ళు, లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు చూడండి, యేసు యొక్క ప్రపంచం చూస్తే, ఒకవేళ మనం దేవుని సృష్టించాడు, ఆ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది అని ఎవరైనా వచ్చి ఇది 30 బిలియన్ సంవత్సరాల నుంచి ప్రపంచం ఉందని, లేకపోతే అప్పుడు సృష్టించబడిందని, అప్పుడు నుంచి ఉందని, లేకపోతే అది ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా వచ్చిందని, దేవుడు లేడని, ఇలాంటి మాటలు, సైన్స్ మాటలు చెప్తే వాళ్ళకి ప్రపంచానికి, లోకానికి ఏ సమస్య ఉండదు. కానీ దేవుడు సృష్టించాడని యేసుప్రభు వారి గురించి చెప్పి, ఆ తర్వాత దేవుని అధికారం గురించి చెప్పి సువార్త చెప్తే ఎవరికీ ఇష్టం ఉండదు.
చాలా ప్రపంచంలో వాళ్ళకి చాలామందికి దేవుని మార్గం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు. ఆ మాటలో ఎవరికి ఇష్టం ఉండదు. సో ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అనబడే వాళ్ళే లోకంలో కలిసిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. లోకానుసారంగా వాళ్ళకు అనుగుణంగా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుగుణంగా మారిపోతున్నారు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో అనేక మంది కాంప్రమైజ్డ్ లైఫ్స్ జీవిస్తూ ఉన్నారు. దేవుని సేవకులు అనబడే వాళ్ళు కావచ్చు, విశ్వాసులు అవ్వచ్చు. సంఘం చాలా డైల్యూట్ అయిపోయి దేవుని అధికారం కింద లేని సంఘాలు అనేకమైనటువంటి ఉన్నాయి, మనకి తెలుసు. సో మనం అర్థం చేసుకొని దేవుని అధికారం కిందకి మనం రావాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు వారి ప్రభుత్వంలో మనం ఉండాలి. అదే శిష్యులు ఇక్కడ చేస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళ ఏం భయపడకుండా పేతురు ఎలా చెప్తున్నాడు చూడండి. 8వ వచనం చదివితే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిందేమనగా. చూడండి, ఈ సమయంలో దేవుడిచ్చిన అవకాశంగా వాళ్ళు భావించి, పేతురు, యోహాను ఇద్దరు కూడా భావించి ధైర్యంగా వాళ్ళ మధ్య నిల్చున్నారు. పేతురు సువార్త చెప్తా ఉన్నాడు. అంటే ఎంత ధైర్యంగా చూడండి, వాళ్ళకి ఏ భయం లేదు. అంటే వాళ్ళు చంపేయచ్చు, కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళకి ఏం భయం లేదు. ఎందుకంటే దేవుని మార్గం, యేసు ప్రభు వారు చూపించిన మార్గం అంత గొప్ప మార్గం అని వాళ్ళకి అర్థమైపోయింది. ప్రపంచానికి రక్షణ కావాలంటే యేసు ప్రభు వారు ఒక్కరే మార్గం అని తెలుసుకోకపోతే అనేక మంది నశించిపోతారని అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షను బట్టి, నింపుదలను బట్టి ధైర్యంగా ఈ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఈ విధంగా సువార్త ప్రకటించేవాళ్ళు, ఈ విధంగా ధైర్యంగా ప్రజల మధ్య వాక్యాన్ని చెప్పేవాళ్ళు మనకు కనిపించరు. సో కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ధైర్యంగా సువార్త ప్రకటించడానికి అనేక మంది మనకు వ్యతిరేకం అయిపోవచ్చు, చాలా మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, చాలా భయంకరమైన పరిస్థితులు గుండా మనల్ని తీసుకెళ్ళే అవకాశం. కానీ మనం ధైర్యంగా దేవుని వాక్యాన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక మంది నశించిపోతున్న వాళ్ళని యేసు ప్రభు వారి యొక్క రక్షణ మార్గం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 10వ వచనం, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడి లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఎంత ధైర్యంగా వీళ్ళు చెప్తున్నాడు చూడండి. మీరే సిలువ వేశారు, యేసు ప్రభు వారిని చంపేశారు, కానీ దేవుడు ఆయన్ని లేపాడు అని చెప్తున్నాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్తున్నాడు. ఆ యేసు ప్రభు వారే ఈరోజు స్వస్థత చేశారని చెప్తున్నాడు. ఎంత అంటే వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభు వారిని సిలువ వేశారు, చంపేశారు, కానీ వీళ్ళు ధైర్యంగా, అంటే వాళ్ళు ఎలాగున్నారంటే, మీరు ఏం చేయగలరు, ఏం చేస్తారు, ఒకవేళ చంపేసిన ఆల్రెడీ మేము చనిపోయాం, పాపపు జీవితానికి ఆల్రెడీ శరీరానుసారమైన జీవితానికి చనిపోయాం, కాబట్టి ఒకవేళ మీరు చంపేసిన అది ఇంకా మాకు మేలే, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇంత ధైర్యం, ఇంత క్లారిటీ వాళ్ళ జీవితాలుగా చూడండి. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో, విశ్వాసాల్లో ఇంత క్లారిటీగా సువార్త అర్థం చేసుకొని ప్రపంచానికి సువార్త ప్రకటించే వాళ్ళు కానీ మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు. మనం ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు అర్థం చేసుకొని అనేక మందికి మనం సువార్త ప్రకటించే ధైర్యం కలిగినటువంటి విశ్వాసుల్లాగా మనం ప్రవర్తించాలి. చూడండి, ఆ విధంగా ఈ పాఠాలన్నీ మనం నేర్చుకొని
దేవుని కోసం జీవించడానికి తీర్మానించుకోవాలి ఈ రోజుల్లో. అప్పుడే మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని, సువార్తని ప్రకటించగలం. అనేక మందిని, నశించిపోతున్న వాళ్ళని దేవుని వైపు తిప్పగలం. ఈ రోజుల్లో సువార్త కూడా చూస్తే సరిగ్గా అంటే డైల్యూట్ అయిపోయిన సువార్తను ప్రకటించేవాళ్ళు, యేసు ప్రభువు దేవుడు ప్రేమ కలిగిన వాడు అని మాత్రమే చెప్పి, మీకేమైనా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే దేవుడు తీసేస్తాడని చెప్పి ఆ మాటలు చెప్పి అనేక మందిని దేవుని వైపు అంటే సువార్త ప్రకటించి ఆ విధంగా దేవుని మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ నిజంగా సువార్త ప్రకటించే, నిజంగా యేసు ప్రభు వారి మార్గం గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. సో ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ సిలువ వేశారు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి 11వ వచనం. ఆయనే ఎవరు? యేసు ప్రభు వారి గురించి. ఆ రాయి మూలకు తలరాయి అయింది అని చెప్తున్నాడు యేసు ప్రభు వారి గురించి. మీరు రిజెక్ట్ చేశారు, కానీ ఆ రాయి ఇప్పుడు సంఘ స్థాపనకి కారణమైంది. అదే ఆ యొక్క మూలరాయితోనే సంఘం కట్టబడుతుందని చెప్తున్నారు. ఈ పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్తున్నాడు. ఇది వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అయినా సరే వాళ్ళు చంపేశారు అన్నది వాళ్ళకి తెలుసు. యేసు ప్రభువాన్ని శిలువ శిక్షకు అప్పగించారు. అయినప్పటికీ వాళ్ళల్లో ఏ మార్పు అంటే సత్యం తెలుసుకోనే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. చాలా భయంకరమైన డేంజరస్ స్టేట్లో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే అనేక మంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితం మొదటి శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ఆ క్రైస్తవ పరిచర్య, ఆ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళందరి జీవితాలు మనకి ఇన్స్పిరేషన్. ఉదయకాల సమయంలో మనం ఆ విధంగా జీవించడానికి తీర్మానించుకోవాలి. చూడండి, ఈ రోజుల్లో చూస్తే ఆ వివాహ వ్యవస్థ కావచ్చు, కల్చర్ కావచ్చు, క్రిస్టియానిటీలో చాలా మార్పు. అంటే చాలా చర్చెసే మగవాళ్ళకి పెళ్లి చేసే చర్చిలు ఉన్నాయి, ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే చర్చిలు ఉన్నాయి, పాస్టర్లు ఉన్నారు, అటువంటి వాటికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంత భయంకరం అంటే లోకానుసారంగా సంఘం మారిపోయే పరిస్థితుల్లో ఉంది ఈరోజు. లోకానికి ఏం కావలిస్తే అది సర్వ్ చేయడానికి చూస్తున్నారు. కానీ దేవుణ్ణి వీళ్ళు చూడండి, మేము మిమ్మల్ని నమ్మాలా, మీరు చెప్పింది చేయాలా, దేవుడు చెప్పింది చేయాలా అని అడుగుతున్నారు. రేపటి నుంచి ఆ నామాన్ని బట్టి మీరు ఏం చేయడానికి లేదని. ఒకవేళ వాళ్ళు బెదిరించారనుకోండి, ఏమని, మీరు కానీ రేపటి నుంచి దేవుని నామంలో ప్రకటిస్తే మీకున్న ఆస్తులన్నీ తీసేసుకుంటామని చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర ఏమీ ఆస్తులు లేదు. ఎందుకంటే 2వ అధ్యాయంలోనే వాళ్ళంతా ఆస్తులంతా తెచ్చి అపోస్తలుల పాదాల పెద్ద పెట్టేసినట్లుగా మనం గమనించవచ్చు. సో వాళ్ళకి ఏ ఇది లేదు. ధనాశ, లోకాశ, శరీరాశ, ఇవేమీ డంబం ఏమీ లేదు. వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మన క్రైస్తవ పుట్టుక, మన క్రైస్తవ చరిత్ర. ఇది మనం కలిగి ఉండి మనం అర్థం చేసుకొని యేసు ప్రభు వారి కుమారులుగా, కుమార్తెలుగా అటువంటి నిజమైన క్రైస్తవ జీవితం జీవించి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని అటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. చూడండి, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. న్యూట్రల్ జీవితాలు జీవించే క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. అంటే యువతల లోకానుసారంగానే బ్రతుకుతూ ఆదివారం చర్చికి వెళ్తూ ప్రేయర్లు చేస్తూ ఉంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం ఆ విధంగా ఉండకూడదు. నిజమైన క్రైస్తవ జీవితం జీవించి చూపించాలి. ప్రపంచానికి క్రైస్తవ మార్గం, యేసు ప్రభు వారు చూపించిన మార్గమే మార్గం అని మన జీవితాల ద్వారా ప్రపంచానికి అర్థం కావాలి. మనమే కాంప్రమైజ్ అయిపోయి న్యూట్రల్ లైఫ్స్ జీవిస్తే ఎంత భయంకరం అండి. ఇంకే క్రైస్తవ జీవితం ఎలాగా అర్థం అవుతుంది ప్రపంచానికి. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తున్నారు. 12వ వచనం,
మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి, విద్య లేని పామరులు అంటే వాళ్ళు ఏదో చదువు రాదని వాళ్ళు కాదు. వాళ్ళు మనం చూస్తే పేతురు మొదటి పత్రిక, రెండవ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథం, యోహాను రాసిన 3వ అధ్యాయం, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం ఇవన్నీ రాసిన ఆయనే. యోహాను వాళ్ళు ఏదో చదువులేని వాళ్ళని కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అనుకునే ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు చదువుకునే వాళ్ళకి రైట్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, ఆ ఎడ్యుకేషన్ వీళ్ళకి లేదని విద్య లేని పామర్లని వీళ్ళని అంటూ ఉన్నారు. సో మనం కూడా చూస్తే మనకు బైబిల్ తెలుసు, దేవుని ప్రత్యక్షత మనకు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పెద్ద చదువులు చదువుకోలేదనుకోండి, లోకం మనల్ని గౌరవించదు. అంటే సంఘంలో వాళ్ళే గౌరవించకపోవచ్చు. అంటే ఈ రోజుల్లో చర్చిల పరిస్థితి అలాగుంది. నువ్వు ఎంత చదువుకున్నావా అన్నదే ముఖ్యం. దేవుని ప్రత్యక్షత ఎంత నీకు దొరుకుతుంది, లేకపోతే ఎంత దేవుని చేత వాడబడుతున్నావు అన్నది ప్రపంచం క్రైస్తవ ప్రపంచం గుర్తిరిగే పరిస్థితుల్లో లేదు. సో అదే మొదటి శతాబ్దంలోనే అటువంటి సంఘటన మన ముందుంది. అంటే ప్రపంచం ఎలాగుంటుంది అన్నది సంఘటన చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే క్రైస్తవ ప్రపంచమే ఘోరంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఏ థియలాజికల్ కాలేజీలో చదివావు, లేకపోతే ఎక్కడ డాక్టరేట్ చేసావు, లేకపోతే ఏ యూనివర్సిటీ, లేకపోతే రకరకాల వీటిని బట్టి లోకానుసారంగా మనకు వెలుగు దొరుకుతుంది. బయట మనం పలానా కాలేజీలో చదువుకున్నాం, పలానా దగ్గర మనకి డిగ్రీ వచ్చింది, ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇవన్నీ మనం సెల్ఫ్గా మనం చెప్పుకుంటే మనకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అది క్రైస్తవ్యం ఆ విధంగా లేదు. ఎంత మనం తగ్గించుకుంటే, ఎంత మనం హంబుల్ అయితే దేవుడు అంత ప్రత్యక్షత మనకి, అంత జ్ఞానం మనకి ఇస్తాడు. అదే అర్థం చేసుకోవాలి అది కాల సమయంలో. సో మీరు విద్య లేని పామరులు అని వాళ్ళ ఉద్దేశం, కానీ వాళ్ళు నిజంగా విద్య లేని పామరులు ఏం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు అనుకునే ఎడ్యుకేషన్ లేదని చెప్పి విద్య లేని పామరులు అంటున్నారు. చూడండి, ప్రపంచం అలా ఉంటుందని మనం అర్థం చేసుకొని నిజమైన సువార్త ప్రకటించే క్రీస్తు శిష్యులుగా మనందరం ఉండాలని ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం, అటువంటి పరిస్థితులు, అటువంటి తీర్మానించుకునే జ్ఞానం మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. హృదయంలో వాక్యం భద్రపరచమని ప్రభువా నాయన, మీకు నమ్మకంగా జీవించడానికి కృప చూపించమని, విన్న ప్రతి ఒక్కరిని మీ దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభువా నాయన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తే యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.